హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో పనగంటాకు తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది తెలుసా? నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పనగంటాకుని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు కూడా పెట్టుకున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. అది కొంచెం బాగా ఉడకాలి, చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే పనగంటాకు గుంజేసాను, బాగా వాష్ చేసేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి మనము. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి, అది మిస్ అయింది, తర్వాత చూపిస్తాను చూడండి. ఇక వాటర్ పోసుకొని మనం దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వచ్చి దాంట్లోకి పొడి అయితే తయారు చేసుకున్నాము. చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ధనియాలు కూడా వేసుకొని ఇదైతే పొడి చేసేసుకోవాలి. ఇదండి, ఇక్కడ పసుపు వేసాను. ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇది కూడా ఉడికిపోద్ది. మెత్తగా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం పప్పులుగా ఉంటేనే మనకి బాగుంటుంది తాలింపు అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందా ఏంటి అని ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇది కూడా ఉడికిపోయింది. కందిపప్పు ఇది వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఆ వాటర్ అయితే వేస్ట్గా పడేయొద్దు, మనం రసం చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. రసం కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అక్కడ రసం కూడా చేశాను, అదైతే చూపించలేదు. తర్వాత ఆకు కూడా ఉడికిపోయిందండి, దాన్ని కూడా వంపేశాను. తర్వాత అది చల్లారిన తర్వాత మనం అలా వాటర్ అన్నీ పిండేసుకోవాలండి మొత్తము. చూడండి, చాలా వాటర్ వస్తుంది దాంట్లో నుంచి, వాటర్ మొత్తం పిండేసేసుకోవాలి. చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తానో. ఇదండి, చూడండి ఎంత వాటర్ వస్తుందో, దీంట్లో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత వాటర్ అంతా పిండేసానండి. అవి ముద్దలుగా ఉన్నాయి కదా, అవి పొడిగా చేసేసుకోవాలి మనం. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి, దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. మీకు ఎంత అయితే కావాలో అంత వేసుకోండి, కారము చూసుకొని. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆకు కూడా వేసేద్దాము, పనగంటాకు. ఇదిగోండి, ఇది కూడా బాగా కలిపేసేసుకోండి. తర్వాత పప్పు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పనగంటాకు తాలింపు. హెల్త్కి కానీ మంచిది, కళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. పనగంటాకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో కదా పనగంటాకు తాలింపు. ఇంకా సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకోండి, అంతే, మన పనగంటాకు తాలింపు రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.